అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టుగా చికెన్ తిందామంటే బర్ఫ్లు అంటున్నారు, మటన్ తిందామంటే రేటు ఆకాశాన్ని అంటుకుంది. ఇక చేపలే కదా దిక్కు అన్నట్టుగా చేపల కోసం వెళ్ళాను. చేపలకు కూడా రేటు బాగానే ఎక్కిందండోయ్. ఇక చేపల పులుసు ఎలా చేసుకుందామో చూద్దామా. ఇక కడాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చాక టమాటా ముక్కల్ని కూడా మెత్తగా ఉడికించుకొని అందులో దాచిన చెక్క మాత్రమే వేసుకొని కారం ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇక కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ముక్కలు పసుపు ఇంకా మెత్తగా పేస్ట్ చేసుకున్న మిశ్రమం వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక చేప ముక్కలు వేసి చేప ముక్కల్లో నీసు వాసనంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే పులుసుకు కొంచెం మంచిగా పట్టుద్ది ఫ్లేవర్ అనేది. ఇక లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలు. ఇక చేప ముక్కలు మంచిగా ఇలాగా 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకున్నాక చింతపండు పులుసు మసిలాక ఉప్పు తగ్గింది అనిపించింది, కొంచెం ఉప్పు వేసుకొని ఇక లాస్ట్లో ఒక 5-10 నిమిషాల ముందు దింపేస్తాం. అనగా మామిడికాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే పులుసు కమ్మగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు పులుసు పల్చగానే అనిపిస్తుంది, చల్లారినాక చిక్కబడుతుంది. ఇక ఈ రోజు పులుసు రేపు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పులుపు అంతా చేప ముక్కలకు బట్టి కమ్మగా